హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో కరకరలాడే జంతికల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా రుచిగా, క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడూ చేసుకునే జంతికల కన్నా ఎక్కువ రుచిగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఆల్రెడీ నేను బొంబాయి రవ్వతో జంతికలు చేశానండి. ఆ రెసిపీకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అందుకనే ఇప్పుడు మరో రకం జంతికల్ని చేసి చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్ను తీసుకొని అందులోకి జల్లెడ కూడా పెట్టి ఈ జల్లెడలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట పలుకు అనేది ఉండిపోతుందండి. సో కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత చూసారు కదా పలుకు ఎంత వచ్చిందో. ఇలా జల్లించగా వచ్చిన రవ్వని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పౌడర్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1.5 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ నీళ్ళను తెరలకాగనివ్వాలి. సో చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో ఇలా నీళ్ళు కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఇందాక మనం నీళ్లు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించే ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించాక మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా మ్యాష్ చేసుకుంటూ కలపండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి చల్లారేదాకా పక్కన ఉంచండి. మరీ చల్లగా అవ్వకుండానే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకొని ఇదంతా కూడా చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా అయ్యేదాకా బాగా నీట్ చేయండి. ఇలా బాగా మ్యాష్ చేస్తూ నీట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి జల్లించుకున్న పుట్నాల పప్పు పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం నీళ్ళు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పొడి బియ్య పిండి కూడా తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా రవ్వలోని తేమతోనే కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు అనేవి ఎన్ని పడతాయో అర్థమవుతుందన్నమాట. ఇలా బాగా కలిపి కొన్ని నీళ్లు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో నుండి జంతికలు కొట్టడానికి సరిపడా పిండి తీసి మిగిలిన పిండి ఆరిపోకుండా బౌల్ని కానీ ప్లేట్ని కానీ కవర్ చేసి పక్కన ఉంచండి. జంతికలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ స్టార్ ప్లేట్ని తీసుకున్నానండి. మీరు ఇదే షేప్లో చేయాలి అని ఏమీ లేదండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జంతికలు కొట్టడానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం పక్కకు తీసి పెట్టిన పిండిని జంతికల గొట్టంలోకి కూరుకోవాలి. అలాగే పైన మూత కూడా పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ప్లేట్ పైన జంతికల గొట్టంలో ఉన్న పిండిని జంతికల్లా ఒత్తుకోవాలి. మీరు ఇలా ప్లేట్ మీద అయినా ఒత్తుకోవచ్చు, లేదా బటర్ పేపర్ అయినా లేదా న్యూస్ పేపర్ కానీ మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో దానిపైన ఇలా జంతికల్లా ఒత్తుకోండి. సో ఇలా మిగిలిన పిండి కూడా జంతికల గొట్టంలో కూరుకుంటూ జంతికల్లా ఒత్తుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఒత్తి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇవి ఫ్రై చేసిన తర్వాత మిగిలినవి ఒత్తి ఫ్రై చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ సమానంగా వేయించుకోండి. మనం ఇందులో కారం వేయలేదు కాబట్టి ఇవి ఈ రంగులోనే ఉంటాయండి. సో ఇలా క్రిస్పీగా అయ్యి ఆయిల్లో వచ్చి నొరగ తగ్గిన తర్వాత పక్కకు తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా జంతికలా ఒత్తుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా టేస్టీగా
క్రంచీగా కరకరలాడుతూ జంతికలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.